మనం చేసే పూజ అసలు దీని అంతరార్థం కూడా చూసుకుంటే గణపతి పూజ సరిగ్గా మనకి వర్షాకాలంలోనే మొదలవుతుంది. అందులో 21 రకాల పత్రితో చేస్తాం మనం పూజ. ఈ పత్రిని అంతా తీసుకెళ్ళి ఏం చేస్తాం, చెరువులోనో నదిలోనో ఎక్కడో అక్కడ మనం కలపడం అనేది జరుగుతుంది. అంటే వాటి ద్వారా వచ్చే నీటిని, అంటే ఇవన్నీ కూడా ఔషధాలు. ఇప్పుడైతే ఇంగ్లీష్ మందులు అవన్నీ వచ్చాయి, కానీ ఇది వరకు అందరూ ఆయుర్వేదమే వాడేవాళ్ళు. ఎందుకంటే మనకి పెరట్లో ఉండే ఆకు పసరు తీసుకొని వచ్చి కాలికి గాయం తగిలినా, లేకపోతే ఏదైనా ఇంకోటి ఏదో జ్వరం వచ్చినా మనకి చుట్టుపక్కల ఉన్న మన దాంట్లోనే మనం తీసుకునేవాళ్ళం. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ గణపతికి ఈ వినాయక చవితి రోజు మనకి 21 రకాల పత్రి చెప్తారు. అవి కానీ నీటిలో కలిపినట్టు అయితే ఆ నీటిని స్వీకరించడం ద్వారా మనకి అనారోగ్య సమస్యలు రావు. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం తర్వాత కూడా వర్షాకాలం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి శరీరానికి ప్రకృతితో మనకి వచ్చే మార్పుల వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ముందుగానే పెద్దలు నిర్ణయించి మనకి ఇలా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో వినాయకుడి పత్రి అంటే రకరకాల క్రోటన్ మొక్కలు, పిచ్చి మొక్కలు అమ్మేయడం అనేది జరుగుతోంది. ఏవే పెడితే వాటితో చేసుకుంటున్నారు. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ రంగులతోనూ వాటితో కూడా ఈ చవితిని చేయడం అనేది జరుగుతుంది. అది వికృత ఆకారాలతోనూ, లేకపోతే వినాయకుడికి ప్యాంటు షర్ట్లు వేసి బుల్లుట్టి మీద కూర్చోబెడుతున్నట్టు ఇలా ఎవరి వెర్రి కొద్దీ వాళ్ళు చేస్తున్నారు. కానీ గణపతిని గణపతిలా ఆరాధన చేయండి. ప్రకృతి ఏదైతే ఇచ్చిందో దాంతోనే మనం చేయాలి. ఎందుకంటే ప్రకృతిలోంచి మనం ఏదైతే భూమిలోకి కరుగుతుందో, అంటే మట్టి గణపతిని చేయడం ద్వారా మళ్ళీ అది ఆ మట్టిలోకే భూమిలోకే వెళ్ళిపోతుంది. ఇది ఎవరికీ హాని చేయదు. కాబట్టి ఈ యొక్క వినాయక చవితిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మనకి పురాణం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా చేయడానికి ప్రయత్నించండి. అలాగే భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది, ఈయన వరసిద్ధి వినాయకుడు కాబట్టి ఏవైతే మన కోరికలను ఉన్నాయో అవి తీర్చే గణపతి కాబట్టి ఆయన్ని ఈ నవరాత్రులు కూడా శ్రద్ధగా పూజించుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.